మామూలుగా ఇంత పెద్ద ఇష్యూని ఎక్కడ జరిగినా గ్లోబల్ టెండర్లు పిలుస్తారు. అది కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టే ప్రాజెక్ట్ ఇది. నేను ఆ రోజు చెప్పాను, ఎకరాకు 25 లక్షల రూపాయలకు కక్కుర్తిపడి 8,000 ఎకరాలంటే ఒక 2,000 కోట్ల రూపాయలు కక్కుర్తిపడి మీరు కావాలని వేరే డెవలపర్కి ఇచ్చి వాళ్ళకి ఎన్ని ఇన్సెంటివ్స్ కావాలో అన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చారు. అంటే ఈ విధంగా మొత్తం దోచుకున్నారు. ఈ రోజు దాన్ని చూస్తే ఒక గ్రామం కాదు, తెల్లవారుజామున శ్రీరాంపురం, వాకదారిపేట, గోర్సపాళెం, శృంగవర్షంపేట, కొత్త పెరుమాళపురం, పాత పెరుమాళపురం, ఆవులమంద, బుచ్చయ్యపేట, తలబండివేట పేట, హుకుంపేట, ఈ గ్రామాలంతా కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత భారీగా రెవెన్యూ అధికారులు వెళ్ళారు, యుద్ధాన్ని వెంటబోయారు, ఫైర్ ఇంజిన్లు తీసుకెళ్లారు, 108 అంబులెన్స్ చేసి అంటే కాల్ చేస్తే మళ్ళా వేసుకొని రావడానికి 108 అంబులెన్స్ కూడా తీసుకెళ్లారు వీళ్ళు. ఎంత దారుణం అండి ఇవన్నీ. 2,000 మంది పోలీసులు వెళ్ళారు. ఎక్కడికి పోయారంటే పాకిస్తాన్ పైన యుద్ధాన్ని వేరే మీరు. నేను అడుగుతున్నా, తమాషానా మీకు? వాళ్ళ ఆస్తి, వాళ్ళ భూమి, వాళ్ళ తాత ముత్తాతలు వాళ్ళకి ఇచ్చిన ఎకరా 2 ఎకరాల భూమి, ఆ భూమి పైన వాళ్ళంతా కూడా జీవనోపాధి సాగిస్తా ఉంటే వాళ్ళ పొట్ట కొట్టడానికి మీరు ఇంత దౌర్జన్యాలు చేయాలని అడుగుతున్నా. యుద్ధ వాతావరణం కంటే విపరీతంగా మీరు చూశారు. చాలా మంది పెద్ద ఎత్తున ఎదురు తిరిగారు. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మా తాత ముత్తాతల నుంచి గ్రామాల్లో ఉన్నాం, మేము ఈ ఊరు వదిలిపెట్టాం, ఇది పోతే జీవనోపాధి పోతుంది, మేము ఇక్కడ మళ్ళా కూలీలుగా మారిపోతాం, మేము ఇక్కడే ఉంటామన్నారు. తప్పేంటండి? ఒకవేళ అలాంటిది జరిగితే ఆ భూమి మీద ఏదైనా వస్తే ఆ ఆదాయం రైతులకు రావాలి తప్ప ఈ మాయలమారి దళారులకు కాదు, ఈ ముఖ్యమంత్రి ఈయన అనుచరులకు కాదు. నేను చాలా స్పష్టంగా ఉన్న దాంట్లో మీకు రైట్ లేదు. ఒకవేళ మేము మాట్లాడితే మాకు నోటీసు పంపిస్తారు, కోర్టులో వేస్తారు. బాబు శివప్రసాద్ గారి మీద ఇదే మాట్లాడితే కోర్టులో వేశారు, నాకు కూడా ఒక నోటీసు పంపించారు, కోర్టులో కూడా వేసినట్టున్నారు, నా పైన కూడా వేశారు. ఇదే పని. అంటే మీరు ఇష్టారాజ్యంగా ఏం చేసినా మేము గమ్మునుండాలి, ప్రజల తరపున మేము పోరాడతామంటే మా మీద కేసులు పెడతారు, తప్పుడు కేసులు పెడతారు. వీళ్ళకేదో పరువు ఉన్నట్టు పరువు నష్టం దావా వేస్తారు మా మీద. ప్రజల ధనాన్ని ఇంత దుర్వినియోగం చేసిన మిమ్మల్ని ఏం చేసినా కూడా ఇది కాదు, ఆ విధంగా చేయడం జరిగింది. నేను అందుకనే చాలా స్పష్టంగా లాస్ట్ టైంలో మేమందరం కూడా, నేను కూడా పోయాను, మహాధర్నా చేశాం. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, మీరు గట్టిగా నిలబడుకోండి, మేము అండగా ఉంటాం, అవసరమైతే జైలుకు పంపించినా పోదాం. ఇప్పుడు జైలుకు పోయినా పాదలేదు, కానీ మీరు కానీ భయపడితే మాత్రం భవిష్యత్ అంధకారం అయిపోతుందని ఆ రోజు చెప్పడం జరిగింది. అందుకనే ఈరోజు చాలా స్పష్టంగా మేము ఒకటే కోరుతున్నాం, ఈ యొక్క ఇష్యూకి తెలుగుదేశం పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తాం, మేము సమర్థిస్తాం. మీ ఆస్తులు మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చాలా ఎమోషన్లో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. ఎక్కడికక్కడ మీరు చూస్తే కర్రలు కానీ అదే మరి రోడ్డు మీదకి వచ్చి మీరు పోరాడేందుకు సిద్ధపడుతున్నారు. మనకు భారతదేశానికి ఒక సంస్కృతి ఉంది. బ్రిటిష్ వాళ్ళతో నాన్ వైలెంట్ మెథడ్తో ఆ రోజు పోరాడారు. అదే మాదిరిగా మీరు చూస్తే ఇంకా అనేక సందర్భాల్లో జయప్రకాష్ నారాయణ ఉద్యమం కూడా అదే మాదిరిగా జరిగింది. నేను ఇప్పుడు కూడా అందరినీ కోరేది, మనం అందరం కూడా పోరాడదాం. వైలెన్స్ కాకుండా నాన్ వైలెన్స్ మెథడ్స్లో ఏవైతే ఉన్నాయో, ప్రజాస్వామ్య పద్ధతులు ఏవే ఉన్నాయో ఆ పద్ధతుల ద్వారా పోరాడదాం. ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుదాం, ఎక్కడికక్కడ ముందుకు పోదాం. ముందుకు పోయి ఈ ప్రభుత్వాన్ని దోషులుగా నిలబెట్టి మన ఆస్తులు మనం కాపాడుకుని భవిష్యత్తు అంధకారం కాకుండా ఏమేం చేయాలని చేయడం కోసం అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని, 1,00,000 ఎకరాలు మీరు ఇచ్చారు SCZల కోసం, ప్రభుత్వ భూముల్ని హైదరాబాద్లో ఉండే ప్రభుత్వ భూములన్నీ చేశారు, డీకేటీ పట్టాలన్నీ చేశారు, ప్రైవేట్ ఆస్తులు కూడా తీసేసుకుంటున్నారు. ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించారని అడుగుతున్నా. మీకు బాధ్యత లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, హైదరాబాద్లో మీ ఇచ్చిన భూములకి ఒక్క ఉద్యోగం రాలేదు. ఎక్కడన్నా వస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుని కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకున్నారు తప్ప, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కట్టుకున్నారు తప్ప ఎక్కడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. ఆ రోజు మేమిచ్చిన ల్యాండే తక్కువ ల్యాండ్ ఇస్తే
ఆ రోజు ఇచ్చిన ఉద్యోగాలు కూడా ఈరోజు తీసే పరిస్థితికి వస్తున్నారు ఎకనామిక్ క్రైసిస్తో. అలాంటి సందర్భంలో ఈ 4.5 సంవత్సరాలు వీళ్ళు ఇచ్చిన ల్యాండ్ పైన సమీక్ష చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా, ఉంటే ఎందుకు చేయడం లేదు, దీనిపై కూడా ఒక వైట్ పేపర్ పబ్లిసైజ్ చేయాల్సిన ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ఏదేమైనా కాకినాడలో జరిగినటువంటి అఘాయిత్యాన్ని, ప్రభుత్వ దాడుల్ని చాలా గట్టిగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రజలకు అండగా నిలవలసిన ఈ ప్రభుత్వం ప్రజలపైన దాడులు చేయడం ఏమాత్రం సమంజసం కాదు. దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ గర్హిస్తూ ఇప్పటికైనా సరే మీ ప్రయత్నాలు మానుకోండి. మానుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. అలాంటి పరిణామాలు జరిగితే దానికి పూర్తిగా బాధ్యత మీరే తీసుకోవాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఇండస్ట్రీస్కి వ్యతిరేకం కాదు, నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. కానీ వీళ్ళు చేసే విధానానికి వ్యతిరేకంగా ఉన్నాం. ఒక పద్ధతి ఉంటుంది దేనికైనా, మన ఇష్ట ప్రకారం చేయడానికి లేదు. రెండోది, అందులో వచ్చే డబ్బులు కూడా ఎవరైతే పేద రైతులు ఉన్నారో వాళ్ళకే చేరాలి. నేను లాస్ట్ టైం కూడా ఒక మాట చెప్పాను, SEZలు అవసరమైతే రైతులే పెట్టుకుంటారు. ఆ SEZలో వచ్చే లాభాలన్నీ కూడా రైతులకే వస్తాయి. ఆ విధంగా పూర్తిగా రైతుల భాగస్వామ్యంతో SEZలు పెట్టుకోవాలి. ఒకవేళ SEZ పెట్టినా అందులో వచ్చే మొత్తం ఫలితాలు ఏవైతే ఆదాయం ఉంటుందో అది రైతులకే ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో కూడా మేము ఎప్పటికప్పుడు గట్టిగా చెప్తూ ఆ విధంగా చేయాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అవసరమైతే తప్పకుండా పార్టిసిపేట్ చేస్తాం. నెక్స్ట్ రేపు ఇప్పుడే మా వాళ్ళకి అలర్ట్ చేశాను. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుకొని చెప్పమని, వాళ్ళు కానీ చెప్తే దానిపైన పోవడం, మళ్ళా ప్రజలకి సంఘీభావాన్ని తెలియజేయడం, వాళ్ళని పరామర్శించడం, కన్సోల్ చేయడం, భవిష్యత్తులో ఏం చేయాలో దానికి చేయడం కోసం పార్టీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. పూర్తిగా ఒక మాటలో చెప్పాలంటే SEZ బాధితులకు పార్టీ అండగా ఉంటాం, అన్ని విధాలు ఆదుకుంటాం.